ఎమ్మెల్యేలనే కాదు ప్రజల్ని కొనాలన్న నీచ ఆలోచనలో బీజేపీ ఉందని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. డబ్బులు పంచి గెలవాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. సంస్థ నారాయణపురంలో మంత్రి ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన బీజేపీపై పలు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఎదురైన పరాభవం ప్రజల కొనుగోలులోనూ తప్పదని చెప్పారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులు, అమ్ముడుపోరని అన్నారు. సొంత కుటుంబం కోసం రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా మంది చాలా సమస్యలు ఎత్తిపోతారు, కానీ ఎవరు మనకు కడుపు నింపరు. ఆసరా పెన్షన్ ఇచ్చేది 2000 కేసీఆర్ గారు, రైతు బంధు ఇచ్చేది కేసీఆర్ గారు, కరెంట్ ఇచ్చేది కేసీఆర్ గారు, ఉచిత బియ్యం ఇచ్చేది కేసీఆర్ గారు, ఉచిత బియ్యంతో పాటు కళ్యాణ లక్ష్మి ఇచ్చేది కేసీఆర్ గారు, నీ బిడ్డకు వికారం చేసేది కేసీఆర్ చేస్తాడు, గిన్ని కేసీఆర్ చేస్తాడు. రాజపల్లి చేసిన తల్లి 18,000 కోట్లు జైలు వేసుకున్నాడు, వాళ్ళ కుటుంబం సంతోషం ఉన్నది. ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కోటేద్దామా, తన కుటుంబం కోసం పనిచేసే రాజగోపాల్ కోటేద్దామా? ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఎవరు ఎన్ని చెప్పినా మన గుర్తు ఒక్కసారి కారు గుర్తు కోటేసి గెలిపిస్తే 2 సంవత్సరాలు మీ ముందు పనిచేసే బాధ్యత మేమందరం తీసుకుంటుంది. ఇంతకన్నా ఎక్కువ మీ ఊరికి వచ్చినాం, 15 రోజులు చున్నాము. మా ఆడబిడ్డలు మా మొగోళ్ళను పొద్దున మాట సాయంత్రం మాట ఉంటుందో కానీ మా ఆడబిడ్డలు అందరూ ఒకటే మాట ఉంటారు, కారు గుర్తు మాట ఉంటారు. కాబట్టి బీజేపీ పార్టీ దొంగదారు ఒకటి ఎమ్మెల్యే కొనుగోలు అందులో ఫెయిల్ అయిపోయింది. రెండోది ఒకటి ఎమ్మెల్యే కొనుగోలుతో పాటు ప్రజలు కొనే ఆలోచనలో కూడా ఉన్నారు. అందుకే రోజు దొడ్డిదారిన 80%